హాయ్ అండి అందరికీ. మనకి సైకాలజీలో చరాలు రకాల నుంచి మనకి బిట్ అనేటటువంటిది వస్తుంది. అయితే ఈ చరాలు రకాలు అనేటటువంటి చూస్తే చరాలు ఎన్ని రకాలంటే 3 రకాలు. స్వతంత్ర చరము, పరతంత్ర చరము, జోక్య చరము. స్వతంత్ర చరము, పరతంత్ర చరము, జోక్య చరము. అయితే ఇందులో ప్రయోగ పద్ధతి అయితే ఈ చరాలు అనేటటువంటిది చాప్టరు ప్రయోగ పద్ధతిలో ఒక అంతర్భాగం అన్నమాట. అందువల్ల మనము ప్రయోగ పద్ధతిలో కూడా ఒకసారి చూసి కొంచెమే ఉంటుంది అది. దానిలో భాగంగా దీన్ని చదువుతాము. నెక్స్ట్ మనకి ప్రయోగ పద్ధతిలోనే 4 రకాల సమూహాలు కూడా ఉంటాయి. వీటి నుంచి కూడా బిట్ వస్తుంది కాబట్టి ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి చూసుకుంటే చూడండి, ప్రయోగ పద్ధతి గురించి ప్రవర్తనను అధ్యయనం చేయుటకు అత్యంత శాస్త్రీయమైన మరియు వస్తునిష్టత కలిగినటువంటి పద్ధతి ఏది అంటే ప్రయోగ పద్ధతి. శాస్త్రీయమైన మరియు వస్తునిష్టత కలిగినటువంటి పద్ధతి ఏది అంటే ప్రవర్తనను అధ్యయనం చేయడానికి ప్రయోగ పద్ధతి. మనోవైజ్ఞానిక శాస్త్రంలో మొట్టమొదట ప్రయోగశాలను సైన్స్ కాదమ్మా, సైకాలజీలో ప్రయోగశాలను 1879లో విలియం వూంట్ అనేటటువంటి శాస్త్రవేత్త, జర్మనీ శాస్త్రవేత్త లిప్జిగ్ నగరంలో ఈయన ఏర్పాటు చేశారు. ప్రయోగ పద్ధతి అనేటటువంటిదంట మనోవైజ్ఞానిక శాస్త్రం ఒక ప్రత్యేక శాస్త్రంగా అభివృద్ధి చెందడానికి దోహదం చేసిందంట. మనోవైజ్ఞానిక శాస్త్రం ఏమిటి, సైకాలజీ ఒక ప్రత్యేక శాస్త్రంగా అభివృద్ధి చెందడానికి దోహదం చేసిందంట ఈ ప్రయోగ పద్ధతి. సైకాలజీ ప్రకారం ప్రయోగం అంటే ఏంటి? సైకాలజీ ప్రకారం ప్రయోగం అంటే ఏంటంటే జాగ్రత్తగా నియంత్రించినటువంటి పరిస్థితులలో ఉద్దీపనలో మార్పులు కలుగజేసినప్పుడు ప్రయోజన ప్రవర్తనలో కలిగేటటువంటి మార్పు. ఒక నియంత్రించినటువంటి పరిస్థితుల్లోన ఉద్దీపనలో మార్పులు కలుగజేసినప్పుడు ప్రయోజన యొక్క ప్రవర్తనలో కూడా కలిగేటటువంటి మార్పు అనమాట. అదే ప్రయోగము అని చెప్తున్నారు. అంటే ఒక దృగ్విషయాన్ని లేదా ఒక ప్రవర్తనను నియంత్రిత పరిస్థితుల్లో అధ్యయనం చేయడాన్ని ప్రయోగం అంటారు. షార్ట్కట్గా ప్రయోగ పద్ధతిలో కొన్ని సాంకేతిక పదాలు ఉన్నాయి. ప్రయోక్త, ప్రయోజ్యుడు, చరము. ప్రయోక్త అంటే ఎవరైతే ప్రయోగం చేస్తారో వాళ్ళే ప్రయోక్త. ఎవరిపైన ప్రయోగం చేస్తాడో వాళ్ళే ప్రయోజ్యుడు. అంతే కదా, ప్రయోగానికి లోనయ్యేవాడు లేదా ఎవరిపైన ప్రయోగం చేస్తారో వాళ్ళనమాట. ఎవరైతే ప్రయోగం చేస్తారో వాళ్ళే ప్రయోక్త. ఇప్పుడు చూస్తే ప్రయోక్త అంటే ప్రయోగం చేసే వ్యక్తిని ప్రయోక్త అంటారు. ప్రయోక్త ఏం చరాలను నియంత్రిస్తాడు. ప్రయోజ్యుడు అంటే ప్రయోగ ప్రభావానికి లోను కాబడేటటువంటి వ్యక్తి. ప్రయోగంలో ప్రయోక్త ఎవరి ప్రవర్తనపై స్వతంత్ర చరం అనేటటువంటి ప్రభావాన్ని అధ్యయనం చేస్తారో వాన్నే ప్రయోజ్యుడు అంటారు. ఈ స్వతంత్ర చరం యొక్క ప్రభావాన్ని ఎవరిపైన అధ్యయనం చేస్తాడో వాళ్ళే ప్రయోక్త అనమాట. ఇప్పుడు ఏదో ఒక స్వతంత్ర చరాన్ని పట్టుకొని వచ్చి ప్రయోగం చేస్తాడనమాట. ఇదే వాళ్ళపైన ఎలాంటి ప్రభావం చూపుతుంది అని. అయితే చరం అంటే ఏంటంటే ప్రయోగంలో మార్పును పొందేటటువంటిది లేదా మార్పుకు గురయ్యేటటువంటిది, మార్పుకి కారణమయ్యేటటువంటిది. ఏదైతే మార్పుకు కారణమవుతుందో అదే చరం అనమాట. ఇప్పుడు చరంలో రకాలు స్వతంత్ర చరం, పరతంత్ర చరం, జోక్య చరం. ఇప్పుడు మనం ఒకసారి ఎగ్జాంపుల్స్ చూసాక వెళ్దాం. ప్రయోక్త ఆధీనంలో ఉన్నటువంటి చరం ఏదంటే స్వతంత్ర చరం. ప్రభావానికి గురయ్యేటటువంటిది పరతంత్ర చరం. ఏదైతే ప్రభావానికి లోనవుతుందో అది స్వతంత్ర చరం. ఇక్కడ చూద్దాం. విద్యా సాధనపై స్వీయ అభ్యసన సామగ్రి ప్రభావం అనేటటువంటిది, ప్రభావంను అంచనా వేసేందుకు ఒక ప్రయోగం అనేటటువంటిది ఉపాధ్యాయుడు చేశాడు అనుకోండి. అప్పుడు ఈ విద్యా సాధన అనేటటువంటిది పరతంత్ర చరం అవుతుంది. స్వీయ అభ్యసన సామగ్రి అనేటటువంటిది స్వతంత్ర చరం అవుతుంది. అంటే ప్రభావాన్ని అంచనా వేయడానికి అసలు ఏదైతే ప్రభావం చూపిందో అదే స్వతంత్ర చరం అమ్మ. ప్రభావం ఏదైతే ప్రభావం చూపిందో, ఏదైతే కారణమయ్యిందో, ప్రభావానికి ఏదమ్మా కారణమైంది? స్వీయ అభ్యసన సామగ్రే కదా కారణమైంది. స్వీయ అభ్యసన సామగ్రి వలన విద్యా సాధన పైన విద్యార్థి యొక్క సాధన అనేటటువంటిది మెరుగవుతుంది. స్వీయ అభ్యసన ఏంటంటే అక్కడ ఉపాధ్యాయుడు విద్యార్థి యొక్క సాధన ఎలా ఉందో చూస్తాడు.
అది మామూలుగా చేస్తాడు. చేసిన తర్వాత ఈ చరం అనేటటువంటిది ప్రయోగిస్తాడు. చరం ఏంటి? స్వీయ అభ్యసన సామగ్రి అనేటటువంటి చరాన్ని ప్రయోగించి స్వీయ అభ్యసన సామగ్రిని ఇస్తాడు. ఇచ్చిన తర్వాత విద్యార్థుల సాధనలో ఏమైనా మార్పు జరిగిందా అని చూస్తాడు. అప్పుడు విద్యార్థి సాధనలో మార్పు వచ్చింది. అప్పుడు ఏ చరాన్ని అయితే ప్రయోగించాడో, ఏదైతే విద్యా సాధన పైన విద్యార్థి యొక్క విద్యా సాధన పైన ప్రభావం చూపిందో, ఏదైతే విద్యా సాధనకు కారణంగా అయ్యిందో అదే అక్కడ స్వతంత్ర చరమవుతుంది. ఏదమ్మా కారణమయ్యింది? విద్యా సాధన కోసం ఏది కారణమైంది? స్వీయ అభ్యసన సామగ్రి అనేటటువంటిది కారణం చూపింది, ప్రభావం చూపింది. ఏది ప్రభావం చూపిందో, ఏది కారణమయ్యిందో అదే స్వతంత్ర చరమమ్మ. అదే స్వతంత్ర చరం. అంటే ఇప్పుడు ప్రయోగం చేసేటటువంటి వ్యక్తి ప్రయోగించాడు కదా. దేన్ని ప్రయోగించాడు? ఈ స్వీయ అభ్యసన సామగ్రినే కదా ప్రయోగించాడు. ఆ ప్రయోగించిన దానినే స్వతంత్ర చరము అంటారు. అయితే దేనిపైన ప్రయోగం చేశాడమ్మా? విద్యా సాధన పైన కదా చేశాడు. అది దేనిపైన ప్రభావం చూపింది? అక్కడ ఫలితం ఎవరు అనుభవించారు? ఈ స్వీయ అభ్యసన సామగ్రి ఉపయోగించడం వల్ల ఫలితం ఎక్కడొచ్చింది? విద్యా సాధన పైన వచ్చింది. ఆ ఫలితం ఎక్కడైతే వచ్చిందో అదే పరతంత్ర చరము. ఏదైతే కారణమయ్యిందో, ఏదైతే ప్రయోజ్యుడు ఆ స్వతంత్ర చరంగా ఉపయోగించాడో దానినే స్వతంత్ర చరము అంటారు. దేనినైతే ఉపయోగించాడో అది, దేనిపైన ప్రభావం చూపిందో అది పరతంత్ర చరం అవుతుంది. ఇక్కడ చూస్తే విద్యార్థి యొక్క చురుకుదనంపై గ్లూకోజ్ యొక్క ప్రభావం. చురుకుదనం పైన ఏదమ్మా ప్రభావం చూపింది? విద్యార్థి మామూలుగా ఉన్నప్పుడు ఎలా చురుకుదనం ఉన్నాడు, గ్లూకోజ్ వేసుకున్న తర్వాత ఎలా చురుకుదనం ఉన్నాడు. గ్లూకోజ్ అనేటటువంటి దాన్ని ఉపయోగించాడు ప్రయోజ్యుడు. అప్పుడు ఉపయోగించాడు అనుకోండి, ఆ దేనినైతే ఉపయోగించాడో అదే స్వతంత్ర చరం. దేనిపైన ప్రభావం చూపిందో అదే పరతంత్ర చరం. అర్థమైంది కదా మీకు? ఇక్కడ దేన్ని ఉపయోగించాడు, ఏదైతే కారణమయ్యిందో అదే స్వతంత్ర చరము. ఫలితం ఎక్కడొచ్చిందో అదే పరతంత్ర చరం. చూడండి, విద్యార్థి యొక్క ప్రవర్తన పైన తల్లిదండ్రుల పెంపకం ప్రభావం. చూడండి, ఇక్కడ విద్యార్థుల యొక్క ప్రవర్తన పైన తల్లిదండ్రుల పెంపకం అనేటటువంటిది ప్రభావం. ఏదైతే ప్రభావం చూపిందమ్మా ఇక్కడ? తల్లిదండ్రుల పెంపకం అనేటటువంటిదే కదా ప్రభావం చూపింది. ఏదైతే ప్రభావం చూపిందో, ఏదైతే కారణమయ్యిందో, ఏదైతే కారణం అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. ఏదైతే కారణమయ్యిందో అది స్వతంత్ర చరం. ఏదైతే ఎక్కడైతే ఫలితం వచ్చిందో అదే పరతంత్ర చరం. ఓకేనమ్మా? ఇప్పుడు స్వతంత్ర చరం, పరతంత్ర చరం యొక్క డెఫినేషన్స్ అనేవి నీట్గా చూద్దాం. స్వతంత్ర చరం అంటే ప్రయోగం చేసేటటువంటి సమయంలో ప్రయుక్త తన ప్రయోగానికి అనుగుణంగా మార్చే చరాన్నే స్వతంత్ర చరం అంటారు. ఇది ప్రయోక్త యొక్క ఆధీనంలో ఉంటుంది. అలాగే ప్రయోగంలో స్వతంత్ర చరం అనేటటువంటిది కారణం పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. నెక్స్ట్, పరతంత్ర చరం అంటే ఏంటంటే ప్రయోగంలో స్వతంత్ర చరం యొక్క ప్రభావానికి గురవుతుంది. ఇది ప్రయోగంలో ప్రయోక్త దీనితో మార్పులను గమనిస్తారు. దీనిలో వచ్చేటటువంటి మార్పులనే కదా గమనిస్తారు. దేనిలో వచ్చిన మార్పులను గమనించడం కోసం ప్రయోక్త ఒక దానిని ఉపయోగిస్తాడు. అవి ఉపయోగించిందే స్వతంత్ర చరం. దేనిలో ఫలితం వస్తుందో, దేనిలో ఫలితం అనేటటువంటిది కనిపిస్తుందో అది పరతంత్ర చరం. ఫలితం ఎక్కడుంటే అది పరతంత్ర చరం. అర్థమైందా? నెక్స్ట్, ప్రయోక్త ఆధీనంలో ఉన్నటువంటి చరం ఏదంటే స్వతంత్ర చరం. ప్రభావానికి లోనయ్యేది ఏంటంటే పరతంత్ర చరం. అర్థమైంది కదా. నెక్స్ట్, జోక్య చరం. ఎవరి ఆధీనంలో కూడా లేకుండా ప్రయోగంలో పరతంత్ర చరం పైన ప్రభావం చూపుతాయి అన్నమాట. ఇవి సైడ్ నుంచి వస్తాయమ్మా. ఇవి సైడ్ నుంచి ప్రభావాన్ని చూపుతాయి. ప్రయోగంలో పరతంత్ర చరం పైన ప్రభావం చూపేవన్నమాట. పరతంత్ర చరం పైన ప్రభావం చూపేవి ఏంటంటే స్వతంత్ర చరము మరియు జోక్య చరము. ప్రయోగంలో పరతంత్ర చరం పైన ఏవేవి ప్రభావం చూపుతాయి అంటే, పరతంత్ర చరం అంటే ఏంటి? ఫలితం పైన ఏవేవి ప్రభావం చూపుతాయమ్మా? ఇటు ప్రయోజ్యుడు ఉపయోగించిన దాన్ని ప్రయోక్త ఉపయోగించిన దాన్ని ప్రభావం చూపిస్తుంది. అదేవిధంగా సైడ్ నుంచి వస్తాయి జోక్య చరాలు, అవి కూడా ప్రభావం చూపిస్తాయి. ఇప్పుడు జోక్య చరం అంటే ఏంటి ఎగ్జాంపుల్ చెప్పాక మీకు ఇంకా బాగా అర్థమైపోద్ది. ప్రయోక్త యొక్క సఫలత లేదా విఫలత అనేటటువంటివి జోక్య చరాలపైన ఆధారపడతాయి. అంటే అవి బాగా అదుపు చేసుకున్నాడు అనుకోండి, జోక్య చరాలు అనేటటువంటివి, ప్రయోగం బాగా సఫలీకృతం అవుతుంది. అవి అదుపు చేయలేకపోతే సఫలీకృతం అనేటటువంటిది అవ్వదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే, ప్రయోజుల యొక్క మానసిక స్థితి, అనారోగ్యము, అలసట,
పరికరాల్లో వైఫల్యం ఉన్నా ఇలాంటివి ఏవైనా సరే అవి జోక్యచరాలే అవుతాయి. ఇప్పుడు చూడండి, ఉపాధ్యాయుడు విద్యార్థి యొక్క అభ్యసనం పైన కంప్యూటర్ల యొక్క ప్రభావాన్ని పరీక్షించాలనుకొని కంప్యూటర్ ముందు కూర్చోబెట్టాడమ్మ. విద్యార్థి ఏం చేయాలనుకున్నాడు, కంప్యూటర్ యొక్క పరిజ్ఞానం విద్యార్థులు ఎంత బాగుందో నేను పరీక్షిస్తాను అని చెప్పేసి కూర్చోబెట్టాడు. అసలు ఏం పరీక్షించదలుచుకున్నాడు, కంప్యూటర్ పరిజ్ఞానం అనేటటువంటిది పరీక్షించదలుచుకున్నారు. అప్పుడు ఏమొచ్చింది మధ్యలో, కంప్యూటర్కి వైరస్ కారణంగా కంప్యూటర్ ఆగిపోయిందమ్మ, పని చేయలేదు. అదే జోక్యచరం. ఏదైతే ఆటంకం కలిగించిందో అదే జోక్యచరం అనమాట. అయితే నా క్లాస్ బాగా విని, నేను ఇప్పుడు ఇస్తున్నాను ఎగ్జాంపుల్, నా క్లాసులో ఉన్నటువంటి లోపాలని బయటికి తీయాలని చెప్పేసి మీరు అనుకున్నప్పుడు, మీరు అనుకొని ఫోన్లో వీడియో చూస్తున్నారమ్మా, నా వీడియో చూస్తున్నారు, నా క్లాస్ బాగా విని నా క్లాస్లో ఉన్న లోపాలను బయటికి తీయాలని మీరు బాగా అనుకుంటున్నారు. అలాంటప్పుడు మీ ఫోన్లో నెట్ బ్యాలెన్స్ అయిపోవడం, అదే జోక్యచరం అనమాట. మీరు ఏమనుకున్నారు, నాలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా బయటికి తీయాలని మీరు అనుకున్నారు. మీరు ఏమైతే అనుకున్నారో అది తీయాలనుకున్నారు, అది ఏమవుతుంది, స్వతంత్ర చరం అవుతుంది. మీరు ఏమైతే చేయాలనుకుంటున్నారో అది స్వతంత్ర చరం అవుతుంది అన్నమాట. అప్పుడు ఏదైతే నెట్ బ్యాలెన్స్ అయిపోయింది కదా, అది జోక్యచరం. ఏదైతే ఆటంకం కలిగిస్తుందో అది జోక్యచరం అనమాట. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఫలితం ఎక్కడైతే వస్తుందో అది పరతంత్ర చరం, ఏదైతే కారణమవుతుందో అది స్వతంత్ర చరం. నెక్స్ట్, ప్రయోగ పద్ధతిలో సోపానాలు ఏంటి? ప్రయోగ పద్ధతి లేదా శాస్త్రీయ పద్ధతి. మీకు ప్రయోగ పద్ధతి అని అడగవచ్చు, లేదా శాస్త్రీయ పద్ధతి అని కూడా అడగవచ్చు. ఇక్కడ ఇచ్చారు, మెన్షన్ చేశారు శాస్త్రీయ పద్ధతి అని కూడా. దాంట్లో ఫస్ట్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్, ఎక్కడ చూసినా ప్రయోగ పద్ధతి గురించి ఇప్పుడు మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ. ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నదన్నమాట. ట్రెండింగ్లో ఉన్నది సమస్యను గుర్తించడం, సమస్యను నిర్వచించడం, సమస్యను ఏర్పరచుకోవడం, వాటికి అనుగుణంగా దత్తాంశాలను సేకరించడం, దత్తాంశాన్ని సాంఖ్యక పరంగా విశ్లేషించడం, అలాగే నిర్ధారణలకు రావడం, అలాగే పరికల్పనలు ఆమోదించడం. ఎన్నున్నాయమ్మా? 7 ఉన్నాయి. 7 సోపానాలు. ఫస్ట్ గుర్తించండి, నిర్వచించండి, పరికల్పనలు ఏర్పరచుకోండి. తర్వాత వాటికి అనుగుణంగా దత్తాంశాలను సేకరించండి. తర్వాత దత్తాంశాన్ని విశ్లేషించండి. దత్తాంశాన్ని సేకరించి దత్తాంశాన్ని విశ్లేషించండి. తర్వాత నిర్ధారణకు రండి. తర్వాత పరికల్పనలు ఆమోదించండి అంటున్నారు. ప్రయోగంలో సాధారణంగా 2 రకాల సమూహాలు ఉంటాయమ్మా. నియంత్రిత సమూహము, ప్రయోగ సమూహము. నియంత్రిత సమూహం అంటే ఇది ఎటువంటి ప్రయోగ పరిస్థితులకు కూడా గురి కాదమ్మా. ఇది ఒక సహజ స్థితి అనమాట. ఎటువంటి ప్రయోగ పరిస్థితులు కూడా గురి కాకుండా నియంత్రిత సమూహం అంటే ఏంటంటే సహజంగా ఉన్నప్పుడు దాన్ని పరిశీలించడం. ఫస్ట్ సహజంగా ఉన్నప్పుడు పరిశీలించడం అనమాట. ప్రయోగ సమూహము అంటే ఇది 4 రకాలు. ఏక సమూహ నమూనా అంటే ఇక్కడ ప్రయోగానికి గుర్తు చేస్తారనమాట. ఏక సమూహ నమూనా, సమసమూహ నమూనా, భ్రమణ సమూహ నమూనా, అలాగే బహుళ సమూహ నమూనా అనేటటువంటివి 4 సమూహాలు అనేటటువంటివి ఉన్నాయమ్మా. ఇక్కడ ఏక సమూహ నమూనా అంటే ఏంటంటే, ఏక అంటే ఒకటే కదమ్మా, ఒక సమూహం పైనే ఇచ్చేస్తారమ్మా. ఒక సమూహం పైనే అక్కడ ప్రయోగం అనేటటువంటి చేస్తారు. ఏం చేస్తారు, ఫస్ట్గా దాన్ని నియంత్రిత సమూహము, నియంత్రిత పరిస్థితి అనేటటువంటిది కల్పిస్తారు. తరువాత అదే దానికి ప్రయోగ పరిస్థితి అనేటటువంటిది కల్పిస్తారు. నియంత్రిత పరిస్థితి అంటే ఏంటి, సహజంగా పరిశీలించడం. సహజంగా ముందు పరిశీలిస్తారు, తర్వాత ప్రయోగ సమూహంగా, నియంత్రిత సమూహంగా ఫస్ట్ పరిశీలించిన తర్వాత ప్రయోగ సమూహంగా రెండవసారి ప్రయోగం చేసి పరిశీలిస్తారు. ఫస్ట్ ఏంటి, మనం చెప్పుకున్నాం కదా, గ్లూకోజ్ వేయక ముందు, గ్లూకోజ్ వేసిన తర్వాత. విద్యార్థికి గ్లూకోజ్ ఇవ్వకముందు తన యొక్క చురుకుదనం ఎలా ఉందో ప్రయత్నించడం నియంత్రిత. అలాగే గ్లూకోజ్ ఇచ్చిన తర్వాత అయితే ప్రయోగం అవుతుందన్నమాట. అలాగా ఫస్ట్ ఒక పరంగా పరిశీలిస్తారు, నియంత్రిత చేస్తారు, తర్వాత ప్రయోగం అనేటటువంటిది చేస్తారు. ఒక సమూహానికి చేస్తే అది ఏక సమూహ నమూనా అవుతుంది. 2 సమూహ నమూనా లేదా సమాంతర సమూహ నమూనా అంటే ఏంటంటే 2 సమూహాలను ఇక్కడ ఉపయోగిస్తారు. ఫస్ట్ లింగము, వయస్సు, వర్గము, ప్రజ్ఞ, సామాజిక స్థాయిలో సమానంగా ఉన్న వాళ్ళని తీసుకుంటారమ్మా. అంటే ఇద్దరు ఒకలాంటి వ్యక్తుల్ని తీసుకోవడం అని అర్థం అనమాట. దీన్ని బట్టి
అక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ ఒకదానికి నియంత్రిత చేస్తారు, ఇంకో దానికి ప్రయోగ చేస్తారు. ఫస్ట్ ఇద్దరు వ్యక్తులను తీసుకుంటారు, ఇద్దరు ఒకలాగున్నోళ్ళనే తీసుకొని ఏం చేస్తారంటే అరే ఒక్కడే ఇలా నటిస్తున్నాడా లేకపోతే ఏంటనేది ఇప్పుడు గ్లూకోజ్ వేయక ముందు ఒకడి యొక్క ప్రవర్తన, గ్లూకోజ్ వేసిన తర్వాత ప్రవర్తన చూసాం ఒకటిది. అలాంటి వాళ్ళని ఇద్దరిని తీసుకుంటారు, ఇద్దరిని తీసుకొని ఏం చేస్తారంటే ఈ ఒకడు గ్లూకోజ్ వేయక ముందు ఎలా ప్రవర్తించాడో ఒకటి నుంచేస్తారు. పూర్తి గ్లూకోజ్ అనేటటువంటిది ఇవ్వరు, వీటికి పూర్తిగా గ్లూకోజ్ అనేటటువంటిది ఇవ్వరు. ఇక్కడ గ్లూకోజ్ ఇస్తారమ్మా, ఇక్కడ గ్లూకోజ్ అనేటటువంటిది ఇస్తారు. ఇచ్చి ఏం చేస్తారు, ఇక్కడ గ్లూకోజ్ ఇవ్వని వాడికి ఇక్కడ గ్లూకోజ్ ఇచ్చిన వాడికి ఈ రెండింటి మధ్య తేడా అనేటటువంటిది చూస్తారు. గ్లూకోజ్ ఒకరికి ఇవ్వరు, ఒకరికి ఇస్తారమ్మా. ఒకరికి నియంత్రిత, ఒకరికి ప్రయోగ చేస్తారు. ఒకరి నియంత్రిత అంటే సహజమైంది, ఒకరికి ప్రయోగ అనేటటువంటిది చేస్తారు. ఒకరు నియంత్రిత, ఒకరి ప్రయోగ. ఏక సమూహ నమూనాలో ఒకసారి నియంత్రిత చేసి ఒక్కోసారి ప్రయోగ, అంటే ఒకసారి సహజంగా పరిశీలించడం, ఒకసారి గ్లూకోజ్ ఇచ్చి పరిశీలించడం. ఇక్కడ ఏం చేస్తారు, ఒకరు గ్లూకోజ్ ఇవ్వరు, ఒకరు గ్లూకోజ్ ఇస్తారు. ఇక్కడ 2 సమూహాలు. 3 దగ్గరికి వచ్చేసరికి భ్రమణ సమూహ నమూనా అంటారు. ఫస్ట్ ఏం చేస్తారంట, ఒకరికి సహజంగా చేసి ఇంకొకరికి గ్లూకోజ్ చేస్తారు కదా. ఇప్పుడు 2 సమూహ నమూనాలాగే ఒకసారి ఏం చేస్తారంట, నియంత్రిత చేస్తారు, ఒకటికి ప్రయోగ చేస్తారు. ఒకసారి ఏం చేస్తారు, వీడికి గ్లూకోజ్ ఇవ్వకుండా చేస్తారు, వీడికి గ్లూకోజ్ ఇచ్చి చేస్తారమ్మా. అది ఒకసారి పరిశీలించి ఒక దగ్గర నమోదు చేస్తారు. రెండోసారి ఏం చేస్తారు, వీడికి గ్లూకోజ్ ఇస్తారు, వీడికి గ్లూకోజ్ ఇవ్వరు, అది నమోదు చేస్తారు. అప్పుడు రెండింటిలో తేడా ఏంటి, అప్పుడు ఎవరిలో ఎక్కువ డిఫరెన్స్ వచ్చింది లేకపోతే దేనివల్ల ఏంటనేటటువంటిది పరిశీలించడం. ఇక్కడ ఏం చేస్తారంటే రెండు సార్లు చేయడం అనమాట. ఒక వ్యక్తి పైన 2 సార్లు చేస్తారు. నియంత్రిత ఇచ్చి చేస్తారు, నియంత్రిత పరిస్థితుల్లోనూ ప్రయోగ పరిస్థితుల్లో 2 సార్లు చేస్తారు. ఫస్ట్ ఒకసారి గ్లూకోజ్ ఒకడికి ఇస్తారు, ఒకడికి ఇవ్వరు. రెండోసారి ఏం చేస్తారు, వీడికి ఇస్తారు, వాడికి ఇవ్వరు. అలా 2 సార్లు జరుగుతుంది అనమాట. భ్రమణ సమూహం అంటే 2 సార్లు జరగడం. నెక్స్ట్ బహుళ సమూహ నమూనా అంటే ఏం చేస్తారంటే ఎక్కువ మందిని తీసుకుంటారు. ఎక్కువ మందిని తీసుకొని ఏం చేస్తారంటే ఒకరికి సహజ పరిస్థితుల్లో, నియంత్రిత పరిస్థితుల్లో ఒకరికి ఏం చేస్తారంటే సహజ పరిస్థితుల్లో చేస్తారు, మిగిలిన వాళ్ళందరిపైన ప్రయోగం చేస్తారమ్మా. ఒకరి నియంత్రిత సమూహంగాను మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రయోగ సమూహంగాను ఉంటుందన్నమాట. అర్థమైందా, ఒకటే నియంత్రిత సమూహం, మిగిలినవన్నీ కూడా ప్రయోగ సమూహంగా ఉంటాయి. ఇలా చేస్తారనమాట. ఏక సమూహ నమూనా అంటే ఒకరిపైన 2 సార్లు చేయడం, ఒకరిపైన 2 సార్లు చేస్తారు. ఫస్ట్ సహజంగా పరిశీలించడం, తర్వాత గ్లూకోజ్ ఇచ్చి పరిశీలించడం. రెండోసారి ఏం చేస్తారంటే ఇద్దరిని తీసుకుంటారు, ఒకరికి గ్లూకోజ్ ఇస్తారు, ఒకటి గ్లూకోజ్ ఇవ్వరు. మూడోది ఏంటంటే భ్రమణ సమూహ నమూనాలో ఒకసారి ఇద్దరిని తీసుకుంటారు, ఒకసారి గ్లూకోజ్ ఇస్తారు, ఒకటి గ్లూకోజ్ ఇస్తారు, ఇంకోటికి ఇవ్వరు. రెండోసారి ఏం చేస్తారు, వీడి గ్లూకోజ్ ఇస్తారు, వాడికి ఇవ్వరు. అలా ఒకసారి వీడికి ఒకసారి వాడికి అలా చేస్తారనమాట భ్రమణ సమూహ నమూనాలో. బహుళ సమూహ నమూనాకు వచ్చేసరికి ఒకరికి నియంత్రిత సమూహంలో ఉంచేసి మిగిలిన వాళ్ళందరిపైన ప్రయోగం చేస్తారనమాట. ఇది బహుళ సమూహ నమూనా. నెక్స్ట్ ప్రయోగ పద్ధతి యొక్క ప్రయోజనాలు ఏంటి, పరిమితులు ఏంటి చూస్తే, ప్రయోగ పద్ధతి శాస్త్రీయమైన పద్ధతి, విశ్వసనీయత ఎక్కువ. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. దీనిలో వస్తునిష్ఠత కూడా ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ చెప్పుకున్నాం. శాస్త్రీయమైన పద్ధతి, విశ్వసనీయత ఎక్కువగా ఉంటుంది, కార్యకరణ సంబంధం అనేటటువంటిది ఉంటుంది, అలాగే వస్తునిష్ఠత కూడా అధికంగా ఉంటుంది. అయితే ఇక్కడ పరిమితులకు వచ్చేసరికి జోక్యచరాలను అసలు అదుపు చేయలేం. జోక్యచరాలు ఏవైతే ఉంటాయో మధ్యలో వచ్చిన ఆటంకాలను అదుపు చేయలేము. అన్ని రకాల ప్రవర్తనలను పనికిరావు. అన్ని రకాల ప్రవర్తనలకి కూడా ఈ ప్రయోగ పద్ధతి అనేటటువంటిది పనికిరాదు. జంతువులు పక్షులపైన అయితే అసలు చేయలేము. మళ్ళీ ఇంకా చూస్తే ఇక్కడ ఖర్చుతో కూడింది, సమయం కూడా ఎక్కువ అవసరమవుతుందన్నమాట. మీకు అర్థమైందండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. గుర్తుపెట్టుకోండి, కారణం ఏదైతే కారణమవుతుందో అది స్వతంత్ర చరము, ఏదైతే ఫలితము, మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, కారణమయ్యేది స్వతంత్ర చరము, ఫలితం ఎక్కడైతే వస్తుందో అది పరతంత్ర చరం. ఫలితం దేనిపైన వస్తుందో అది పరతంత్ర చరం. ఇది చూడండి, స్వతంత్ర చరం అని అంటే ప్రయోజ్యుడు ఏదైతే ఒక థాట్తో వస్తాడు కదా, ఏదైతే ఉపయోగిస్తాడో ప్రయోజ్యుడు ఉపయోగించినదే స్వతంత్ర చరమమ్మ. అక్కడ ప్రయోక్త ఉపయోగించింది స్వతంత్ర చరమమ్మ. ప్రయోక్త దేన్నైతే ఉపయోగిస్తాడో అదే స్వతంత్ర చరం. ప్రయోజనంలో మార్పు వస్తుంది కదా, ప్రయోజనంలో ఎక్కడైతే మార్పు వస్తుందో అదే పరతంత్ర చరం. మార్పు వచ్చేది, ఫలితం వచ్చేది, మార్పు ఫలితమే పరతంత్ర చరం. ఎక్కడైతే మార్పు జరుగుతుందో, ఎక్కడైతే ఫలితం వస్తుందో అది పరతంత్ర చరం. ఏదైతే కారణమవుతుందో, ఏదైతే ప్రభావాన్ని కలిగిస్తుందో, ఏదైతే కారణమవుతుందో అదే స్వతంత్ర చరం. బాగా అర్థమైంది కదా. ఏవైతే ఆటంకాలు వస్తాయో అవి జోక్యచరాలు. అర్థమైంది కదా. థ్యాంక్ యూ ఎవ్రీవన్.